మీరేమనుకుంటున్నారు? నేను సోల్ గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. హ్మ్. జనరల్‌గా కొందరికి అవేర్‌నెస్ ఉండదు. ఈ సోల్ అనే సెన్స్ మీద. అంటే బేసి ఆ వర్డ్ సోల్ అనే మీద కొందరికి అవేర్‌నెస్ ఉండదు. సో, నేనివాళ సోల్ అనే వర్డ్ మీద స్ట్రెస్ చేసి మాట్లాడడానికని ఈ వీడియో చేస్తున్నాను. అంటే సోల్ జర్నీ అని ఉంటది గదా! సోల్ జర్నీ ఫర్ ఎ పర్పసే జరుగుతది అది. ఫర్ ఎ పర్పస్ అండ్ ఫర్ ఎ బ్లిస్. సోల్ జర్నీ మనం తప్పుగా చూడొద్దు. కొందరు కొందరు గురూసో ఎవరో కొందరు మేధావులు ఈ సోల్ జర్నీ చాలా తప్పు అని చెప్తారు. ఉన్నారు. కొందరు గురువులున్నారు ఈ సృష్టిలో. ఈ సోల్ జర్నీ అనేది చాలా తప్పు. ఇది చాలా మీనింగ్‌లెస్. ఇది చాలా వ్యర్థము. టైం వ్యర్థమైనది అని చెప్పబడుతుంది. కానీ సోల్ జర్నీ ఎందుకైతది? ఎందుకు ట్రావెల్ అయితది? అనేది మనం డీప్‌గా ఇందులో ఈ వీడియోలో వెళ్ళట్లేదు. వి ఆర్ జస్ట్ డిస్కసింగ్ ద సోల్ జర్నీ అంతే. ద సోల్ జర్నీ అని. సో ఇట్ మీన్స్ సోల్ జర్నీ ఇన్ మై వ్యూ సోల్ జర్నీ అంటే ద సోల్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ సోల్ టు ది అదర్ సోల్. అంతే. దట్స్ ఇట్. ద సోల్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ సోల్ టు ది అదర్ సోల్. Purely mainly for peace and purpose. Mainly for peace and purpose. Mainly peace గురించి, పర్పస్ గురించి. మెయిన్ థింగ్ ఏంటి, మనకు పీస్ ఎలా వస్తుంది? విత్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ మైండ్ ఆర్ ఇన్ అవర్ previous karmas, wherever divinity flowed, like flows or flowed. అంటే డివినిటీ చాలా ఎక్కువ పెట్టి మనము పీస్ గురించి చాలా ప్రయత్నించినప్పుడు ఆ పీస్ అనేది త్రూ సోల్ జర్నీ రావచ్చు, త్రూ వేరే అదర్ వేస్ కూడా రావచ్చు. బేసికలీ ఆ సోల్ జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే చెప్పగలుగుతారు. లైక్ ఎక్స్పీరియన్స్ అవుతారు, అందరు అవుతారు. బట్ అవర్ జనరేషన్ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మెయిన్లీ సోల్ జర్నీ గురించే డిస్కస్ చేస్తున్నారు. రాదర్ దాన్ అదర్ జర్నీస్, సోల్ జర్నీ గురించే డిస్కస్ చేస్తున్నారు. సో ద సోల్ మే ట్రావెల్ టు వన్ సోల్ టు అనదర్ సోల్ ఫర్ పీస్ అండ్ పర్పస్ అని మనం ఇప్పుడే అనుకున్నాం కదా. ఆ పర్పస్ అనేది ఏంటంటే లైక్ అది విత్ కమ్యూనికేషన్ ద పీస్ కమ్స్. విత్ హార్ట్ టు హార్ట్ కనెక్ట్ ఆర్ మైండ్ టు మైండ్ కనెక్ట్. ఇట్ మే బీ విత్ హార్ట్ టు హార్ట్ కనెక్ట్ ఆర్ విత్ మైండ్ టు మైండ్ కనెక్ట్ ఆర్ త్రూ బ్లిస్. ఈ సోల్ జర్నీ అనేది పీస్ పర్పస్ గురించి వస్తుంది. ఈ విధంగా వస్తుంది. అంటే డెప్త్గా వెళ్ళాలని రూల్ ఏం లేదు. బేసికల్లీ ఈ సోల్ జర్నీ అనేది నేను చెప్తున్నా మెయిన్లీ ఫర్ పీస్ అండ్ పర్పస్ అనే నేను విన్నాను కూడా, ఎక్స్పీరియన్స్ అయ్యాను త్రూ మెడిటేషన్స్. నేను చాలా టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేశాను. వేరియస్ గురూస్ దగ్గర మెడిటేషన్స్ చేశాను. వేరియస్ గురూస్ దగ్గర సమ్ ఆఫ్ ద గురూస్, అంటే గురూస్ నేమ్ మెన్షన్ చేయను ఇక్కడ, గురూస్ నేమ్ మెన్షన్ చేయను, కానీ వేరియస్ గురూస్ దగ్గర నేర్చుకున్నాను మెడిటేషన్స్. వెన్ ఐ ప్రాక్టీస్డ్ ఇట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ద సోల్ జర్నీ. అసలు నేను అనుకునేదాన్నే, నేను సోల్ జర్నీ గురించి ఆలోచించలేదు. ఒకసారి నేను ఇలా మామూలుగా నడుస్తున్నా,
నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ నాట్ ఫైండింగ్ పీస్ అని అనుకునేదాన్ని లైఫ్లో సిన్స్ ఫ్యూ ఇయర్స్. నేను అయితే ఐ గాట్ సమ్ కనెక్షన్ విత్ వన్ ఆఫ్ దమ్ అండ్ దే సెడ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ a soul journey, it is like that, and you will definitely get peace and you will definitely give a purpose to your life అన్నారు వాళ్ళు. సో నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు, ఏంటిది, ఏమంటున్నారు ఈయన, దేని గురించి చెప్తున్నాడు, ఎందుకు, ఏంటి, అసలు ఏంటి అది, ఎందుకు అలా అంటున్నాడు, దేని గురించి చెప్తున్నాడు, అసలు ఎవరైనా అని నేను బాగా ఏదో మైండ్లో పెట్టుకున్నాను. ఏదో ఊరికే చెప్పాడులే అని మామూలుగా ఆయన మాటలు ఇట్లా చెవులో నుంచి తీసేసి వెళ్ళిపోతే నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన ద్వారానో ఎవరో సమ్ పర్సన్ వచ్చి విల్ యూ get into meditations, it will help you a lot in many ways, you'll get to know what is life అన్నారు. కానీ నాకు లైఫ్ అనేది ఏంటో వద్దు కూడా, అదంతా ఆ జర్నీ నాకు వద్దు, ఆ సెన్స్ కూడా వద్దు, అంత డీప్ అండ్ థింగ్స్ కూడా నాకు వద్దు, అంత డీప్ అండ్ థింగ్స్ గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను డీప్గా డీప్గా వెళ్ళాలని ఉండదు నాకు, అంతే. నా థాట్స్ డీపెన్గా తేవాలని ఉండదు. నేను జస్ట్ ఎలా ఉండాలంటే లైక్ లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది, లెట్ ఇట్ మూవ్ అనే సెన్స్తో ఉంటాను. ఏదో విధంగా నా మైండ్లో నేను అనుకొని వెళ్ళాను. ఇంకా సరే ఇచ్చారు కదా పేపర్ అని మెడిటేషన్స్ తీసుకున్నాను. సో మెడిటేషన్స్ తీసుకొని జాయిన్ అయ్యాను. వితిన్ ఫ్యూ డేస్ చాలా చేంజ్ వచ్చింది. లైక్ నేను నా థింకింగ్లో చాలా చేంజ్ వచ్చింది, నా కమ్యూనికేషన్లో చేంజ్ వచ్చింది. నేను ఇంటరాక్ట్ అయ్యే ద వే ఐ ఇంటరాక్టెడ్ విత్ పీపుల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద వే ఐ ఇంటరాక్టెడ్ బిఫోర్ విత్ పీపుల్. చాలా మార్పులు వచ్చాయి నాలో, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఆ మెడిటేషన్స్ వల్ల చాలా బెనిఫిషియల్ ఇదేనా అనుకున్నాను. సో వాళ్ళు అన్నారు, ఇదే అమ్మ సోల్ జర్నీ అంటే ఏం లేదు, వన్ సోల్ ట్రావెలింగ్ టు అనదర్ సోల్ టు అటైన్ పీస్ అండ్ పర్పస్ అన్నారు. సో ఇంకా మెడిటేషన్స్ చేయాలనే దాంతోనే ఉంటాను. బికాజ్ త్రూ మెడిటేషన్స్ వీ కెన్ గైడ్ పీపుల్ టు restful journey and we can bring peace to our journey. That's it. We can bring peace to our journey, whether we are deepening our thoughts or we are outspoken or we are inward or outward, whatever it is, we can get through this. We can get through this